వల్లభనేని వంశీ కేసులో విచారణను పోలీసులు స్పీడప్ చేశారు. టెక్నికల్ ఎవిడెన్స్ పై ఫోకస్ పెట్టారు. వంశీ ఫోన్లో కీలక ఆధారాలున్నాయని అనుమానిస్తున్నారు. దీంతో వంశీ ఫోన్ను స్వాధీనం చేసుకునేందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సత్యవర్ధన్ను బెదిరించిన కేసులో ఇప్పటి వరకు 5 నిందితులు అరెస్ట్ కాగా మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో వంశీ అనుచరులు కీలకంగా మారారు. మరోవైపు వల్లభనేని వంశీని 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్లో కోరారు. వంశీ కస్టడీ పిటిషన్ను సోమవారం కోర్టు విచారించనుంది. వల్లభనేని వంశీ కేసులో విచారణను పోలీసులు స్పీడప్ చేశారు. టెక్నికల్ ఎవిడెన్స్ పై ఫోకస్ పెట్టారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ప్రస్తుతం ఈ కేసు విచారణ ఏ దశలో ఉంది? అదేవిధంగానే పిటిషన్లో ఆల్రెడీ పోలీసులు కోరారు, వారికి ఇవ్వాలని చెప్పని పిటిషన్ పెట్టుకున్నారు. దీనికి సంబంధించి ఎటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లోకల్గా? హరీష్, వల్లభనేని వంశీ కిడ్నాప్ హత్యాయత్నం కేసులో ఇప్పటికే రిమాండ్ విధించారు. అయితే ఈ రిమాండ్లో ఉన్న వంశీని కస్టడీలకి 10 రోజుల పాటు కస్టడీలకి అప్పచెప్పాలనేసి పోలీసులు కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ అంశం మీద సోమవారం విచారణ జరగనుంది. అయితే కస్టడీకి వంశీని ఇస్తారా లేదనేది సోమవారం తర్వాత తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో చూసుకుంటే కిడ్నాప్ ఉదాంతంలో చూసుకుంటే అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు 8 గంటల పాటు ముందు అరెస్టుకు ముందే వంశీని విచారించిన క్రమంలో అనేక ముఖ్యమైన అంశాలు ఈ పోలీసులు రాబట్టారు. అయితే మరికొన్ని అంశాలు రాబట్టాలంటే ఖచ్చితంగా వంశీ వాడిన ఫోన్తో పాటు వంశీ కూడా తమ కస్టడీలో 10 రోజుల పాటు ఉంటే ఈ కేసులో పూర్తి స్థాయిలో ఉన్న ముద్దాయిలు, అదేవిధంగా అసలు ఇది ఎందుకు ప్రణాళిక, ఈ ప్రణాళిక కనుక సూత్రధారులు ఎవరు, ఇంపార్టెంట్ సూత్రధారులు మరికొందరు ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. దీంతో పాటు చూసుకుంటే ఇప్పటికే 14 రోజులు రిమాండ్ విధించినప్పుడు కూడా బెయిల్ కోసం వంశీ తరపున న్యాయవాదులు కూడా సోమవారం కోర్టును ఆశ్రయిస్తారని తెలుస్తుంది. పూర్తి స్థాయిలో వంశీ వాడిన ఫోన్లో కావచ్చు, అదేవిధంగా వంశీ మాట్లాడిన మాటలు కొన్ని ఇంపార్టెంట్ విషయాల్లో చూసుకుంటే పూర్తి స్థాయిలో ఈ కేసులో ప్రధాన నిందితుడు వంశీగానే పోలీసులు నిర్ధారణకు వస్తున్నారు. అయితే మరికొంత పూర్తి స్థాయిలో స్పష్టత రావాలంటే ఈ కేసులో పూర్తి స్థాయిలో వంశీ తమకు సహకరించే విధంగా 10 రోజుల పాటు కస్టడీలు ఇవ్వాలనేసి కోర్టును పోలీసులు కోరుతున్నారు. దీంతో పాటు చూసుకుంటే ఈ అరెస్ట్ తర్వాత పరిణామాలు కూడా ఎవరైతే ముద్దాయిలుగా పోలీసులు భావిస్తున్నారో వారిలో ప్రధానంగా 5 ఇప్పటికే అరెస్ట్ చేశారు. వీరితో పాటు మరో 7 ఉన్నారనేసి ముందస్తుగా వంశీ చెప్పిన వివరాల మేరకు మొత్తం 12 మందిగా నిర్ధారించుకున్నప్పటికీ కూడా మరికొందరు అదనంగా కూడా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే ఈ బాధితుడు ఉన్నాడో బాధితుడు కుటుంబ సభ్యులు కూడా నిన్న సాయంత్రం వరకు పోలీసులు విచారణ చేస్తున్నారు. చేసే కొంది అంటే ఇక్కడ చూసుకుంటే వంశీ మాజీ ఎమ్మెల్యే కావటం, అయితే వంశీ బయటకు వచ్చిన తర్వాత తమకు ఏదైనా తమ కుటుంబానికి ఏదైనా థ్రెట్ ఉండిద్దనే కోణంలో కూడా బాధితులు ఎవరైతే ముందుగా ఫిర్యాదు చేశారో ఈ ఫిర్యాదుదారులు కొంత ఆలోచనకి వచ్చారో. అయితే పూర్తిగా ఎక్కడే తీసుకెళ్లాడు వంశీ, ఎక్కడ ఇబ్బంది పెట్టాడో, ఎక్కడ నేరం అంగీకరిత కేసు ఏదైతే ఉపసంహరించుకోవాలనేసి కోరాడు. ఈ వంశీతో పాటు ఎవరెవరు ఉన్నారు, అసలు వంశీ ప్రత్యక్షంగా ఉన్నాడా, ప్రత్యక్షంగా లేడా, అసలు ఫోన్లో మాట్లాడా అనే కోణాల మీద పూర్తిగా పోలీసులు కూడా ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నారో ఫిర్యాదుదారుని కూడా వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఫిర్యాదుదారుడు పూర్తి స్థాయిలో వివరాలు అన్నీ కూడా ఒక్కసారిగా వెల్లడించలేకపోతున్నాడు. అయితే ప్రధానంగా దానికి కారణం ఏదైతే వంశీ అనుచరులు బయట ఉన్నారో ఈ అనుచరులు అతని మీద ఏదైనా కుటుంబ సభ్యుల మీద దాడికి పాల్పడతారనే కోణంలో కూడా ఆ బాధితుడు ఉన్నాడు. ఆ బాధితుడికి పోలీసులు భరోసా ఇస్తున్నారనే అంశం కూడా ఇక్కడ తెలుస్తుంది. అయితే ఏదేమైనప్పటికి కూడా మాజీ ఎమ్మెల్యే వంశీని 10 రోజుల పాటు కస్టడీలో కోరిన పోలీసులు కేసు విషయంలో చూసుకుంటే విచారణ సోమవారం వాయిదా పడింది. ఇదే తరహాలో ఎవరైతే అడ్వకేట్స్ వంశీ తరపున అడ్వకేట్స్ ఉన్నారో అడ్వకేట్స్ కూడా తమకు ఖచ్చితంగా వంశీ కేసులో అసలుకి ముద్దాయి కాదు, వంశీకి ఈ కేసుకి సంబంధం లేదనే కోణంలో ఆయన బెయిల్ పిటిషన్ సోమవారం వేయనున్నారు. హరీష్. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.